శాసన మండలిలో వైసీపీ వైఖరిని ఖండిస్తూ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు ఇక్కడ బీజేపీ ఆఫీస్లో ఉన్నారు. వారితో మాట్లాడతాం. సార్ చెప్పండి, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ ఇప్పుడు అంటే దేవుడి చుట్టూ కల్తీ లడ్డు వ్యవహారం కానీ ఇవన్నీ చూస్తుంటే అసలు భక్తుల విశ్వాసానికి కానీ పాలకుల పారదర్శకతకు అసలు దెబ్బేనంటారా? ఏ విధంగా చూడాలి ఇవి? అంటే దేనికి సంకేతం అంటారు ఇవన్నీ? తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ పార్టీ పోయే కాలానికి నిదర్శనం ఇది. అంతకుమించి నేను గట్టిగా చెప్పాల్సిన పని కూడా ఏమీ లేదు. ఎందుకంటే భక్తుల మనోభావాలతో ఆడుకోవడం, హిందూ ధర్మాన్ని అవమానించే రీతిలో దేవుడి చిత్రపటాలని ప్లేకార్డులుగా ప్రదర్శించడం, వాటిని చెత్త కుప్పలో పడేసినట్టుగా కింద పడేయడం, దాన్ని తీసుకెళ్తున్న సందర్భంలో చెప్పులు షూలు వేసుకుని స్లోగన్లు, రాజకీయపరమైన స్లోగన్లు చేయడం, ఇవన్నీ కూడా తప్పనిసరిగా భరించరానివి. దీన్ని సహించలేము. భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వీళ్ళకు భోగాలం దాపరించింది కాబట్టి ఇటువంటి పనులన్నీ చేస్తున్నారని నేను అనుకుంటాను. అయితే ఇప్పుడు రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. అంటే ప్రజా సంరక్షణ ఇవన్నీ పక్కకు వదిలేసి ఈ పాలిటిక్స్ అన్నీ ఇప్పుడు వీటి చుట్టూనే తిరుగుతున్నాయి. అసలు ఇది ఎంతవరకు సమంజసం అంటారు? దీన్ని ఏ విధంగా ఖండించాలంటారు? ప్రజలు అసలు ఎలా తీసుకోవాలి దీన్ని? భారతీయ జనతా పార్టీ కానీ ప్రజలు కానీ ఎవరు కూడా దేవుణ్ణి రాజకీయాల కోసం వాడుకోవడాన్ని ఒప్పుకోరు, క్షమించరు. ఇది సరైన పద్ధతి కూడా కాదు. దేవుడి ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్నది నేరం. ఆ నేరానికి శిక్ష పడాలి. ఇదే ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అంతేకాని దీన్ని రోజు రాజకీయాల రూపంలో పేపర్లో, న్యూస్లో చూడాలనుకొని ఏ హిందువు కూడా ప్రజలు కానీ సిద్ధంగా లేరు. అయితే జరుగుతున్న పరిణామాలన్నీ అంటే శాసన మండలిలో వాళ్ళ వైఖరిని కానీ మీ బీజేపీ పార్టీ అసలు ఏం కోరుకుంటుంది వాళ్ళ నుంచి? సమయనంతో ఉండాలి. ఎవరైనా సరే దేవుడి గురించి మనం వ్యవహరించే తీరులో కానీ, హిందూ ధర్మాన్ని గురించి మనం వ్యవహరించే తీరులో కానీ, లేదా దేవుడి చిత్రపటాలని మనం ఉపయోగించే పద్ధతిలో కానీ, ప్రసాదానికి సంబంధించిన అవమానాలు కానీ, ఇవన్నిటినీ కూడా చాలా సీరియస్గా తీసుకునే అంశాలు. ఇవి రాజకీయపరమైన అంశాలు కాదు అని భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెబుతూ ఉంది. ఇలా చేయడం వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ మరింత పతనం అవడమే తప్ప ఏ విధంగానూ బయటపడలేదు అని స్పష్టంగా చెప్తా ఉంది. ఈ విధంగా జరుగుతున్న పరిణామాలు చూస్తున్నట్టయితే రాష్ట్రంలో ఎన్నో సమస్యలు, అదేవిధంగా ప్రజల రక్షణ ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు అంటే పాలిటిక్స్ మొత్తం దేవుడు, కల్తీ లడ్డు, హెరిటేజ్ వీటన్నిటిపైనే జరుగుతుంది. కాబట్టి వీటికి నిరసనగా ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్పాలి అంటున్నారు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు. కెమెరా పర్సన్ వెంకట్తో ఉషా, ఏడీబీసీ న్యూస్.